ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో పీతవర్ణ అన్నటువంటి నామం 4 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. పీతవర్ణ బంగారపు కాంతి కలిగినటువంటి లోకమాత లలితా భవానీదేవి. పసుపు వర్ణంతో బంగారపు ప్రతిమలాగా ప్రకాశిస్తున్నటువంటి తల్లికి నమస్కారం. ఆ జగన్మాతృమూర్తి యొక్క రూపం మన హృదయంలో శాశ్వతంగా అలాగా ఉండాలంటూ మీరు నిత్యం పారాయణం చేసుకునేవారు ఆ తల్లి స్వరూపాన్ని హృదయం నిండా నింపుకొని ఇక ఇతరత్ర వేరే ప్రాపంచికమైనటువంటి ఏ వ్యవహారాన్ని మనసులో ఉంచుకోకుండా, గడిచిపోయినటువంటి పాత విషయాలకు బాధపడకుండా, రాబోయేటువంటి విషయాలకు ఆందోళన చెందకుండా వర్తమానంలో చాలా చక్కగా మనశ్శాంతిగా అలాగ జీవించాలి అంటే నిరంతరం దేవి యొక్క పవిత్రమైనటువంటి ఈ బంగారపు కాంతులు కలిగిన ఆ దివ్యమైనటువంటి రూపం మన హృదయాకాశంలో పండు జాబిలిలాగా ప్రకాశించునుగాక. హృదయాకాశం నిండా జాజ్వల్యమానంగా దేవి రూపం విరాజిల్లుతున్నప్పుడు అక్కడ ఇంకా ప్రాపంచిక విషయ చింతనలకు అవకాశం లేదు. సమస్త భూమండలానికి అంతటికి భారతదేశం ఆధ్యాత్మిక ప్రాంగణము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో వాతావరణం ఎలా ఉంటుందంటే, భోజనం చేస్తే దైవం కోసం, ఇదిగో ఇది తినాలి, ఇది తినకూడదు, ఇవంతా ఆయుర్వేదంతో కూడినటువంటి విలువలనిచ్చి మనసును సాత్విక స్వభావం చేసేటువంటి ఆహారం. ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలాగ స్నానం చేయాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఏం చేయాలి అంటే ఇన్ని రూల్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్ అనుకుంటాం. అలా కాదది. ఇన్ని నిబంధనలు, ఇన్ని రకాలైనటువంటివి ఇన్ని పెడితే కూడా మనసు ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నది. అలా వెళ్లకుండా చేసేదే ఈ నియమ నిష్టలు, నిబంధనలు. ఇవి మనల్ని మంచి మార్గం వంకకు, ధర్మ మార్గం వంకకు, సత్యం వంకకు ఒక క్రమశిక్షణతో సోమరతనం లేకుండా చేయనటువంటివి ఈ మంచి నిబంధనలు. ఈ వేకువజామున ఎందుకు నిద్రలేవాలి అంటే సోమరిపోతుతనాన్ని త్రోసి పారవేసేందుకు. అలాగే ఈ ఆహారం ఎందుకంటే రాజసిక తామసిక గుణాల నుంచి తప్పించుకొని సాత్విక స్వభావాన్ని కలిగి ఉండడం కోసం. సాత్విక స్వభావం ఎందుకు? ఏదైనా మంచి నేర్చుకోవాలి అంటే మనం కోపంగా తామసిక లక్షణాలతో, అహంకారపూరితమైన రాజసిక గుణాలతో ఉంటే మంచిని ఎప్పుడూ మనం ఏదైనా కూడా నేర్చుకోలేం. మన స్వభావంలో సాత్వికత ఉన్నప్పుడే ఏదైనా కొంచెం మంచిని, కొంచెం ఒక అణువుని మనం నేర్చుకోగలం. అందుకోసం సాత్వికత కోసం ఆహారం, సాత్విక గుణం కోసం వేకువజామున స్నానం చేయడం, సాత్విక స్వభావం కోసం పూజ పునస్కారం. ఒక పవిత్రమైనటువంటి మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించేది పూజ, మంత్రజపం, ధ్యాన సాధన, ప్రాణాయామం, యోగాభ్యాసం, యోగాసనాలు, సూర్యవందనం, గోపూజ, సదాచార సంపత్తి. ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని సంస్కరించేటువంటి మెట్లు వంటివి. మన సంస్కారాలన్నిటినీ కుప్ప కూలదోసి సర్వోత్కృష్టమైనటువంటి దేవి పాద పంకజాలు మన హృదయంలో ఎప్పుడైతే స్థిరంగా నిలుపుతుందో, హీనమైనటువంటి జన్మకోట్ల సంస్కారాలన్నీ తల్లి అనుగ్రహంతో దగ్ధమయ్యి బంగారపు వంటి హృదయం మనకు లభిస్తుంది. బంగారపు వంటి హృదయం కావాలి. ఈ సందర్భంలో ఒక మంచి కథ మనం చెప్పుకుందాం. మహాభారతంలో కర్ణుడు యుద్ధరంగంలో బాగా గాయపడి రక్తసిక్తమైనటువంటి శరీరంతో ఆ మృత్యువులో ఉన్నాడు.
ఆ సందర్భంలో కృష్ణ భగవానుడు కర్ణుడి గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే అర్జునునికి కోపం వచ్చిందట. ఎందుకు కర్ణుడి గురించి అంత గొప్పగా పొగుడుతున్నారు అంటే, కర్ణుడితో సమానమైనటువంటి దానం చేసేవారు ఎవరుంటారు, కర్ణుడికి ఎంత మంచి మనస్సు అంటూ స్వయంగా శ్రీకృష్ణ భగవానుల వారు అలా పొగుడుతూ ఉన్నారు. కానీ అర్జునుడికి మాత్రం చాలా మనసులో క్లేశంగా బాధపడుతూ దాని ఇష్టం లేనట్లుగా ముఖం చాలా విచారంగా పెట్టుకొని అయిష్టతగా మాటలు వింటున్నారు. ఆ సందర్భంలో కృష్ణ భగవానుడు ఇలా చెప్పి, ఒక్కసారి నీకు స్వయంగా ఆ కర్ణుడి మనస్సు ఎలాంటిదో నీకు ఇప్పుడే నేను నిరూపిస్తానంటూ, నువ్వు ఈ చెట్టు వెనక ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి కర్ణుడి దగ్గర ఏం మాట్లాడుతానో చూడమంటూ కృష్ణ భగవానుడు ఒక బ్రాహ్మణుని వలె, ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అర్జునుడు ఒక చెట్టు చాటున నిలబడి మరణశయ్య మీద ఉన్నటువంటి, అంటే దాదాపు కాళ్ళు చేతులు అన్నీ తెగిపోయి చాలా అనారోగ్యంతో రక్తం గారుతూ బాధతో మూలుగుతూ బాధపడుతున్నాడు. ఇంకా కొంతసేపట్లో శరీరం విడిచిపెడతాడు, కొన్ని నిమిషాల్లో. అలాంటి సమయంలో వెళ్ళి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కృష్ణ భగవానుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నా కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నేను నీ దగ్గర ఆర్థిక సహాయాన్ని అడగడానికి వచ్చాను అని, కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఇప్పుడు నిన్నేం అడగడానికి మనస్కరించడం లేదు, నేను వెళ్ళొస్తాను అంటూ వెనుదిరిగాడు. అప్పుడు కర్ణుడు, ఒక్క నిమిషం ఆగండి మహాత్మా, మీరు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు మీకు ఏం చేయకుండా నేను పంపించలేకపోతున్నాను, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఒక్క నిమిషం ఆ బ్రాహ్మణుడు అలా ఆగి ఉన్నప్పుడు కర్ణుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయికి తన తలను గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించాడు. అప్పటికి చేతులు ఇవన్నీ కూడా రక్తసిక్తమై పని చేయడం లేదు. ఆ తలను విపరీతంగా గట్టిగా కొట్టుకోగా ఆ పండ్ల నుంచి బాగా రక్తం గారి పండ్లన్నీ ఊడిపోయాయి. ఆ పండ్లలో ఒక బంగారపు పన్ను ఉన్నది. ఆ బంగారపు పన్నును అతనికి దానంగా ఇవ్వదలిచారు. అయితే ఆ బంగారపు పన్నంతా రక్తసిక్తంగా ఉన్నది. అలా రక్తసిక్తంగా ఉన్నటువంటి బంగారపు పన్నును ఎలా దానం చేస్తారు? అందుకే కన్నీళ్లు గార్చారట కర్ణుడు. ఆ కన్నీళ్లలో ఈ బంగారపు పన్నును కడిగి, మహాత్మా, ఈ పన్ను ఇప్పుడు దానంగా స్వీకరించి నన్ను అనుగ్రహించండి, మీకు ఇంతకంటే ఈ కర్ణుడు ఈ నిస్సహాయ స్థితిలో ఏమీ ఇవ్వలేకపోతున్నాడు అంటూ ఆ కన్నీళ్లను ధారగా కురుస్తూ అలా తన ఔదార్యాన్ని కర్ణుడు ప్రకటించాడు. ఇదంతా చెట్టు వెనక నుండి చూస్తున్నటువంటి అర్జునుడికి చాలా పెద్ద కనువిప్పు కలిగింది. కర్ణుడి యొక్క బంగారపు మనస్సు ఎంత గొప్పదో స్వయంగా భగవానుడైనటువంటి కృష్ణుడు అతన్ని ఎందుకు అంతగా శ్లాఘిస్తున్నారో ఇప్పుడు స్పష్టమైంది. పీతవర్ణ అంటే బంగారపు వర్ణంతో ప్రకాశించినటువంటి తల్లికి నమస్కారం. అటువంటి బంగారపు వర్ణంతో ప్రకాశించే తల్లిని మనం పూజిస్తే మన మనస్సును కూడా అలాగా బంగారపు మనస్సును చేస్తుంది. మన దగ్గర బంగారం లేకపోవచ్చు, మన మనస్సు అల్పంగా ఆలోచించే ఆలోచనలు, ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి, అటువంటివన్నీ రాకుండా మంచి మనస్సును ప్రసాదించి నిరతిశయానందాన్ని ప్రసాదించి ఎటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చే ఒక చెడ్డ కలలో కూడా ఎదుటివారికి అపకారం కలిగించాలనేటువంటి స్వభావం లేకుండా రక్షించే తల్లి గనుక పీతవర్ణ అన్నటువంటి నామంతో ఇక్కడ తల్లి కీర్తించబడుతుంది. మనిషి జీవితంలో పొందవలసినటువంటి సహజంగా హక్కు ఏమిటంటే ఆనందం. ప్రతి మనిషికి ఆనందం పొందవలసినటువంటి హక్కు ప్రతి జీవికి ఉన్నది, ప్రతి మానవులకు ఉన్నది. అయితే మనం ఎందుకు ఇంత మనక్షోభను అనుభవిస్తున్నాం? ఎందుకంటే మనం తల్లికి దూరంగా ఉన్నందువలన. దూరంగా ఉండడం అంటే మన అంతరంగంలో మనం తల్లిని స్థాపించుకోలేకపోయినందువలన, మన అంతర్యామిగా ఉన్నటువంటి తల్లిని మన హృదయం లోపల మనం దర్శించలేకపోయినందువలన. అంతర్యామి సర్వాంతర్యామి,
నీ లోపల సకల చరాచర సృష్టి లోపల అంతటా ఉన్నటువంటిది అంతర్యామి. అయితే యుక్తమైనటువంటి భక్తితో, యుక్త సాధనలతో తల్లిని తన అంతరంగంలో సాక్షాత్కరించుకోలేకపోయాం. ఏమి చదువురానటువంటి వ్యక్తికి భగవద్గీతను చేతిలో పెట్టినప్పుడు ఏం చేస్తారా? భగవద్గీతని ఏం చేయలేరు, చదువుకోలేరు కదా. అలాగే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం చదువుకోలేకపోయాం. మన ఆత్మ యొక్క స్వభావం ఆనందం, మన సహజమైనటువంటి స్థితి బ్రహ్మానందం. ఆ పవిత్రమైనటువంటి బ్రహ్మానందాన్ని మనం మనలోనే ఉంచుకొని దానిని ఒక వంక ఉంచి ఈ ప్రపంచం వల్ల మన మీద పడినటువంటి దుమ్ము ధూళి కోసం మనం ఏడుస్తూ కూర్చున్నాం, బాధపడుతూ కూర్చున్నాం. ఆక్రోశం, ఆవేదన, దుఃఖము, ఏదేదో ఇలాంటి గుణాలన్నీ మన హృదయం మీదకు మనమే ఆహ్వానించి మన చేతులారా మన హృదయ సామ్రాజ్యాన్ని మలినం చేస్తున్నాం. పీతవర్ణ అన్నటువంటి ఈ దివ్య నామంలో లోకజనని బంగారపు అమ్మ మన హృదయం అనేటువంటి బంగారపు కోవెలలో కూర్చున్నప్పుడు తల్లి యొక్క పాదాంబుజాలు ఏ బంగారపు హృదయపు కోవెలలో ఉంటాయో అక్కడ దుఃఖం ఉండనేరదు, అక్కడ దైన్యానికి స్థానం లేదు, అక్కడ ఏ విధమైనటువంటి కష్టానికి స్థానం లేదు. ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా, భౌతికంగా ఎన్ని పరీక్షలు వచ్చినప్పటికీ కూడా భక్తుడి ఆనందాన్ని దాన్ని నశింపజేయడానికి ఎవ్వరికీ తరం కాదు. ఎందుకంటే అనంతమైనటువంటి ఏకాతపత్ర సామ్రాజ్యంలోనికి వెళ్ళి ఆ సత్యస్వరూపమైనటువంటి తల్లి పాదాంబుజాలను స్పర్శించినటువంటి భక్తులకు దుఃఖం ఎలా వస్తుంది, దైన్యం ఎలా కలుగుతుంది? వీటన్నిటికీ ఆ సామ్రాజ్యంలో స్థానం లేదు. ఎక్కడ శోకం ఉండదో, ఎక్కడ దుఃఖం ఉండదో, ఎక్కడి గర్వాలు అహంకారాలు ఉండవో అక్కడ నుంచి తల్లి లోకం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మహాకైలాసం ప్రారంభమవుతుంది. ఈ గుణాలు అక్కడ పనిచేయవు. అక్కడ పనిచేసేది ఏంటి? గాఢమైనటువంటి ప్రేమ, గాఢమైనటువంటి వైరాగ్యం. ఆ గాఢమైన వైరాగ్యం అంటే ఏంటి? భోంచేయకుండా ఉండడం, దుప్పటి కప్పుకోకుండా పడుకోవడం, ఇదే గాఢమైన వైరాగ్యం అంటే అది కాదు. గాఢమైనటువంటి దైవిక ప్రేమలో ఉన్మత్తుడై ఈ ప్రపంచంలో ఏ విషయం మీద ఆసక్తి లేకుండా దైవ పాదార విందాల యందు అనురక్తిని కలిగి ఉండడం, రహస్యమైనటువంటి అనురక్తిని కలిగి ఉండడం. అదందరినీ కూర్చోబెట్టి చెప్పేటువంటిది కాదది. భగవద్ ప్రేమ, భగవద్భక్తి ఆంతరంగికమైనటువంటిది. అది చాలా చాలా స్వచ్ఛమైనటువంటిది. ఆర్తి, ప్రేమ, స్వచ్ఛత, అనన్యమైనటువంటి భావన ఇవన్నీ కలిసినటువంటిది దైవిక ప్రేమ. అది నిజమైన వైరాగ్యాన్ని మనకు కలిగిస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? కొన్ని జడలు జుట్టుకొని అది చేసి ఇది చేసి అదంతా ఏం కాదు. శ్మశానాల్లో కూర్చొని అక్కడే ఈశ్వరుడు ఉంటాడని ఏం తినకుండా అక్కడే కూర్చొని ఉండడం కాదు. మన హృదయంలో ఉన్న కోరికలన్నీ కాలిపోయి మన హృదయం శ్మశానం కావాలి. అప్పుడు అక్కడ ఈశ్వరీయ శక్తి పనిచేస్తుంది. మనలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి ప్రాపంచిక విషయాశక్తి అంతా భగవత్ ప్రేమ అనేటువంటి దివ్య గంధంలో కాలిపోవాలి. అప్పుడు ఆ జాజ్వల్యమానమైనటువంటి సత్యజ్యోతి ఏ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుందో ఆ హృదయం మణిద్వీప మహామందిరం అవుతుంది. అక్కడ నిత్యం లోకజనని పీతవర్ణ అన్నటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతో, బంగారపు తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. మీ అంతరంగాన్ని బంగారుమయం చేస్తుంది. నిరాకారము, నిర్వికల్పమైనటువంటి నీ దివ్యత్వాన్ని నా అంతరంగంలో నిరాకారమైన నీ వెలుగును సాక్షాత్కరించుకునే శక్తిని ప్రసాదించమని ప్రార్థించండి. అది లక్ష్యం. మానవ జన్మ సాఫల్యత సిద్ధి కోసం మనం ఈ మట్టిలో జన్మించాం. భోగలాలస భూమి కాదు, భరత భూమి. ఇందాకే చెప్పుకున్నాం, ఇదొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంగణము. సమస్త ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్ర భూమి, కేంద్ర స్థానం ఇదంతా. అలాంటి పుణ్య భూమిలో మనం జన్మించాం. జీవితాలను ధన్యం చేసుకోవాలి అంటే, మన అంతరంగాన్ని బంగారుమయం చేసుకోవాలి అంటే భక్తి కావాలి. ఆ శ్రేష్ఠ భక్తి ముక్తుల్ని చేస్తుంది మనల్ని.
అన్ని రకాలైనటువంటి బంధనాల నుంచి విమోచనం ప్రసాదించి ముక్తులమవుతాం. సమస్త బంధనాల నుంచి, ఆశాపాశాల నుంచి, అహంకార మమకారాదుల నుంచి, వీటన్నిటి నుంచి ఏ రోజైతే మనం విడిపడ్డామో అప్పుడే మనం ముక్తులమవుతున్నాం, జీవన్ముక్తులమవుతున్నాం. అలాంటి స్థితిని ప్రసాదించేటువంటి లోకజనని, నిత్య కైవల్య పదధాయిని అయినటువంటి తల్లి పాదాంబుజాలకు భక్తితో నమస్కరిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.